ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా సూపర్ స్టార్ కృష్ణ గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. ఆయన చేసిన సినిమాలు, ఆయన బతికిన జీవితం, ఆయన చేసిన సాయాలు, ఆయన జీవితం అంతా కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. అలాంటి కృష్ణ గారి గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా ప్రేక్షకులకి ఎప్పటికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఆదర్శంగానే ఉంటుంది. మన కృష్ణ గారి గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి కృష్ణ గారితోనే వర్క్ చేసిన సీనియర్ దర్శకులు జయకుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి కృష్ణ గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, అంటే కొంతమంది హీరోల గురించి మాట్లాడుకుంటుంటే ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటుంది. అలాంటి వారిలో కృష్ణ గారు ముందు వరుసలో ఉంటారు. అవునండి, కృష్ణ గారితో నేను 2 సినిమాలు పనిచేశాను సార్. నేరం శిక్ష ఒకటి, కిరాయి కొట్టుగాడు. నేరము శిక్ష ఏమో విశ్వనాథ్ గారు డైరెక్టర్, సార్ బాలయ్య గారు ప్రొడ్యూసరు. ఈ కిరాయి కొట్టుగాడు మాత్రం కోదండరావు రెడ్డి గారు డైరెక్టర్. సో ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నవి, విన్నవి కొన్ని, కన్నవి కొన్ని, కనుగొన్నవి కొన్ని, నేనున్నవి కొన్ని, చదువుకున్నవి కొన్ని, అన్ని కలిపి ఇప్పుడు మాకు అన్ని కలిపి ఇప్పుడు నేనున్నవే చెప్తున్నా. ఇప్పుడు ఈ 2 సినిమాలకి నేను పనిచేశాను కాబట్టి నేనున్నాను. కాబట్టి ముందు నేరం శిక్ష సినిమా గురించి మనం చెప్పుకోవాలి. నేరం శిక్ష బాలయ్య గారు ఒక లైన్ చెప్పారు. ఆ నేరం శిక్ష లైన్ని విశ్వనాథ్ గారు డెవలప్ చేశారు. కృష్ణ గారు హీరో అందులో. తర్వాత మరొక హీరో కాంతారావు గారు కృష్ణ గారి తండ్రి వేషం వేశాడు ఆయన. ఓకే, కాంతారావు గారు. సో ఆయన మొట్టమొదట ఆ వేషం వేయటానికి సుముఖంగా లేరు. లేకపోయేసరికి అప్పుడు విశ్వనాథ్ గారు చెప్పారు, ఒక మంచి క్యారెక్టర్ అది, మీకు మంచి పేరు వస్తుంది అది ఇదని చెప్తే అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఇక్కడ నేరం శిక్ష ది క్రైమ్ అండ్ పనిష్మెంట్ అని ఇంగ్లీష్ నావల్ ఒకటి ఉంది. అదేదో చదివాడు బాలయ్య గారు. సో బాలయ్య గారు హీజ్ ఎ వెల్ రెడ్ మ్యాన్, బాగా చదువుకున్నాడు, ఇంజనీర్ ఆయన. సో ఒక పాయింట్ తీసుకొచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత మేము మెడ్రాసులో సఫారీ థియేటర్కి వెళ్ళామండి. బాలయ్య గారు, విశ్వనాథ్ గారు, నేను 3 టికెట్లు కొని రాజేష్ ఖన్నా సినిమా చూసాం. రాజేష్ ఖన్నా సినిమా చూసి ఈ చెప్పిన లైన్కి ఆ సినిమాకి చిన్న చిన్న పోలికలు ఉన్నాయి. సో ఆ సినిమా చూసిన తర్వాత ముగ్గురు గార్డెన్ వుడ్లాండ్స్కి వచ్చి ఆ గార్డెన్ వుడ్లాండ్స్లో 3 ప్లేట్లు తిని 3 కాఫీలు తాగి అక్కడ తయారు చేసిన కథ ఇది. ఓకే. సో గార్డెన్ వుడ్లాండ్స్ అని జెమినీ ఫ్లైఓవర్ పక్కన పెద్ద ప్లేస్ అది. అక్కడ కారులో వచ్చి కూడా అక్కడ రిఫ్రెష్మెంట్స్ అవి తీసుకుంటారు. అక్కడికి చాలామంది సినిమా వాళ్ళంతా వస్తారు. అక్కడ రజనీకాంత్, అప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అందరూ ఉండేవాళ్ళు. అప్పుడు రజనీకాంత్ని నేను చూసింది కూడా అక్కడే. విఠల్ ప్రసాద్ అని రజనీకాంత్ ఫ్రెండ్. అప్పుడు కె విశ్వనాథ్ గారి దగ్గర నేను పనిచేస్తున్నాను కదా, కె విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అని గొప్పగా పరిచయం చేశాడు విఠల్ ప్రసాద్ రజనీకాంత్ గారికి. అప్పుడు రజనీకాంత్ గారు అప్పటికి ఇంకా రజనీకాంత్ అవల శివాజీ ఆయనేమో పరిచయం విశ్వనాథ్ గారి అసిస్టెంట్ అనేసరికి సెకండ్ ఇచ్చాడు రజనీకాంత్ గారు. నేను సెకండ్ ఇచ్చాను. నా చెయ్యేమో తెల్లగా ఉంది, ఆయన చెయ్యేమో నల్లగా ఉంది. సరే సెకండ్ ఇచ్చాను. ముఖంలోకి చూస్తే ఇంత ముక్కు, ఇంత కళ్ళు, ఈయనేం ఆర్టిస్ట్ అనుకున్నాను నేను. అప్పుడు మీరు ఫస్ట్ అలా అనిపించింది. అక్కడ పరిచయం అనమాట. అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఛాంబర్ ఇన్స్టిట్యూట్ ఉండేది. చదువుకునే వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. సో ఈవినింగ్ మేము కూడా అక్కడికి చేరేవాళ్ళం. ఆ విధంగా అక్కడ రజనీకాంత్ను మొట్టమొదట చూశాను నేను. సో నేరం శిక్ష ఒక 3 ప్లేట్ ఇడ్లీ 3 కాఫీ తాగి తయారు చేసినటువంటి కథ అది. ఓకే. సో ఆ సినిమా తర్వాత ఒక మంచి సినిమా అయ్యి ఆ సినిమా రైట్స్ కొనుక్కోవటానికి ఏవిఎం చెట్టి గారు, తర్వాత ఎంజీఆర్ గారు రైట్స్ అడిగారు. అడిగేసరికి
ముందేమో ఏవిఎం చెట్టు గారు అడిగేసరికి బాలయ్య గారేమో రైట్స్ ఇద్దామని అనుకున్నారు. ఇంతలోకి ఎంజీఆర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఎంజీఆర్ గారికి ఇస్తే ఎంజీఆర్ గారు యాక్ట్ చేస్తాడు, దానికి రేటు కూడా రైట్స్ బాగా వస్తాయి కదా, అందుకోసమని ఎవరికి ఇద్దామని ఆలోచించి మార్నింగ్ ఏవిఎంలోనే థియేటర్లోనే మార్నింగ్ ఏవిఎం చెట్టు గారికి షో వేసి ఈవినింగ్ ఏమో ఎంజీఆర్ గారికి షో వేసాం. సో ఎంజీఆర్ గారు తీసుకున్నాడు, ఆ రైట్స్ తీసుకుని ఆయనే సినిమా తీశాడు. తర్వాత నేరం శిక్షలో బాలయ్య గారు ఒక క్యారెక్టర్ వేశాడు. సో ఆ క్యారెక్టర్ ఎవరు వేద్దాం తమిళ్లో అని ఎంజీఆర్ గారిని అడిగితే ఆయన అన్నాడు, అవరే పోడలామే అని అన్నాడు. బాలయ్య గారు వేసిన వేషం బాలయ్య గారిని వేయమన్నాడు ఆయన. సో బాలయ్య గారు ఆ విధంగా తమిళ్లో యాక్ట్ చేశాడు. సో ఆ రైట్స్ మీద మంచి డబ్బులు వచ్చాయి. ఆ సినిమా కూడా 100 days ఆడింది. ఈ షూటింగ్ జరిగేటప్పుడు అంటే విశ్వనాథ్ గారు ఈయన లైన్ చెప్పినా దాని మీద వర్కౌట్ చేసింది మాత్రం విశ్వనాథ్ గారు చాలా బాగా వర్కౌట్ చేశారు. అందులో బాలయ్య గారేమో ఒక బ్లైండ్ క్యారెక్టర్. బ్లైండ్ క్యారెక్టర్కి ఫైట్ పెడితే ఎట్టా ఉంటుందని ఎట్టేటోటి ఒక థాట్ వచ్చింది. బ్లైండ్ మ్యాన్కి ఫైట్ చేశాడు అనుకోండి, ఈ కర్ర పట్టుకొని అటు ఇటు ఏది కనిపిస్తే అది కొట్టేస్తూ ఉంటాడు. సో బ్లైండ్ మ్యాన్కి ఫైట్ పెడతాం ఇందులో అని చెప్పి బాలయ్య గారు అన్నారు. అదే వీధిలో ఒక సినిమా ఉంది, అది మేము మనుషులు అని కృష్ణరాజు గారి హీరో, వాసంతి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అందులో ఎస్వి రంగారావు బ్లైండ్ మ్యాను, వాళ్ళు బ్లైండ్ ఫైట్ పెట్టారు ఎస్వి రంగారావు గారికి. నేను చెప్పాను సార్, అక్కడ వాసంతి గారి సినిమాలో కూడా ఎస్వి రంగారావు బ్లైండ్, ఆ బ్లైండ్ మ్యాన్ ఫైట్ పెట్టారు అది ఇది అన్న అనేసరికి వాళ్ళు పెట్టారా, అయితే వాళ్ళు పెట్టారని మనం పెట్టామనుకుంటామేమో అని, ఏం పర్వాలేదు గ్రేట్ మెన్ థింక్ అలైక్ అని చెప్పి విశ్వనాథ్ గారని మొత్తానికి బ్లైండ్ ఫైట్ పెట్టాం. ఆ ఫైట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. తర్వాత ఆ కథలో ఏంటంటే కృష్ణ గారు మారువేషంలో వచ్చి ఒక పాట పడతాడు, రాముని బంటునురా సీతారాముని బంటునురా అని ఒక పాట పడతాడు. ఆ పాట పాడేటప్పుడు ఏంటంటే కొంతమంది జనాలు కొంతమంది ఉండాలి. అందులో కాస్త మేజర్గా ఉండటానికి ఒక 6 ఆర్టిస్టులు కావాలి. ఆ 6 ఆర్టిస్టులు సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ చేస్తుంటే ఒక 5 సెలెక్ట్ చేశాను, 6వ వ్యక్తిని సెలెక్ట్ చేయాలి. ఇంతలోకేమో ఒక అతనేమో సార్ 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 నన్ను సెలెక్ట్ చేయండి సార్, నన్ను సెలెక్ట్ చేయండి సార్, నేను చేస్తాను సార్ అని అంటున్నాడు. అతను నారాయణమూర్తి, మన నారాయణమూర్తి గారు. అబ్బా సార్ 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 అని అన్నాడు. నేను ఎవరిని సెలెక్ట్ చేయాలని చూస్తున్నాను. ఇతను ఆడటం చూసి సార్ 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 లేదు సార్ అని అన్నాడు. అని అంటే అయ్యో పాప అంత ఓపెన్గా అంటున్నాడని, అంటే ఇలా అంటే ఫుడ్ లేదని బా అనేసరికి నాకు జాలేసి అతను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో పెట్టిన తర్వాత కృష్ణ గారు డిస్గైజ్ మారువేషం వేసుకుని వచ్చి అక్కడ కొన్ని క్యారెక్టర్స్ని టీచ్ చేస్తూ ఒక పాట పడతాడు. ఈ నారాయణమూర్తిని వాళ్ళందరినీ వెనక్కి పెట్టాను అనమాట. ఈ కృష్ణ గారు రాముని బంటునురా సీతారాముని బంటునురా అని ఎగిరి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు చాలా వైల్డ్గా. చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో నారాయణమూర్తి కృష్ణ గారి కన్నా ఎక్కువ యాక్ట్ చేసేస్తున్నాడు. యాక్ట్ చేసేస్తున్నాడు. విశ్వనాథ్ గారేమో వాడు ఎవడో వెనకతలు యాక్ట్ చేస్తున్నాడు, కృష్ణ గారి కన్నా ఎక్కువ యాక్ట్ చేస్తున్నాడు, వాడిని నటించొద్దని చెప్పు అని అంటే అప్పుడు వెళ్ళి బాబు మీరు చూస్తూ ఉండాలి, ఆయన చేస్తూ ఉంటే చూసి సంతోషంగా హ్యాపీగా చూడటం అంతేగాని మీరు రియాక్షన్స్ అవన్నీ ఏమొద్దు, అందులో ఆయన యాక్షన్స్ ఎలా ఉంటాయి చాలా వైల్డ్గా ఉంటాయి కదా. ఆ విధంగా అప్పుడు నారాయణమూర్తిని చూడటం అనమాట. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ గురువు గారు, చెప్పండి. కే విశ్వనాథ్ గారు అంటే ఆయన చాలా పర్టికులర్గా ఉంటారు సెట్. ఆయన స్క్రిప్ట్ విషయంలో కానీ చాలా నీట్గా క్లీన్గా ట్రీట్మెంట్తో ఉంటారు. బట్ కృష్ణ గారితో ఆయన అసోసియేషన్ కానీ ఆయన వర్కింగ్ స్టైల్ కానీ ఎలా ఉండేది, వాళ్ళిద్దరూ ఎలా కలిసి పనిచేసేవాళ్ళు? ఇప్పుడు తేనె మనసుల్లో ఇంట్రడ్యూస్ అయ్యారు కృష్ణ గారు.
అంతకుముందు 11 మంది కూడా చిన్న వేషం వేశాడు ఆయన. ఆ చిన్న వేషం వేసి తర్వాత తేనె మనసులు సినిమాకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు కృష్ణ గారు సెలెక్ట్ అయ్యారు. కృష్ణ గారు, రామ్మోహన్, సుకన్య, మరొక హీరోయిన్, మొత్తం నలుగురిని వాళ్ళందరినీ బాగా రుద్దింది విశ్వనాథ్ గారే. అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారు ఫ్రీ హ్యాండ్ ఆయనకి, విశ్వనాథ్ గారికి. సో వాళ్ళ చేత రిహార్సల్స్ చేయించటం, డైలాగులు ప్రాక్టీస్ చేయించటం, ఆ మూమెంట్స్ అవన్నీ విశ్వనాథ్ గారు చూసేవాళ్ళు. ఆదుర్తి సుబ్బారావు గారు సూపర్విజన్ అనమాట. తర్వాత వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆదుర్తి సుబ్బారావు గారితో కాస్త ఫ్రీగా మూవ్ అవటం కోసం వాళ్ళని బీచ్కి తీసుకెళ్ళటం, సో ఒక రిసార్ట్కి తీసుకెళ్ళటం, ఆ విధంగా వాళ్ళతో బాగా కలిసి తిరిగారు. ఎందుకంటే యాక్ట్ చేసేటప్పుడు ఆ ఫ్రీడమ్ కోసం అనమాట. సో అక్కడి నుంచి తేనె మనసు నుంచి పరిచయం విశ్వనాథ్ గారితో. కరెక్ట్. ఆ పరిచయం అయిన తర్వాత తేనె మనసులు రిలీజ్ అయింది, బ్రహ్మాండంగా ఆడింది. ఆ తేనె మనసులు చూసిన వాళ్ళందరూ రామ్మోహన్ చాలా బాగున్నాడు, దేవానందలాగా ఉన్నాడు, రామ్మోహన్ పైకి వస్తాడు అని అనుకున్నారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయిన తర్వాత, ఆత్మగౌరవం అయిపోయిన తర్వాత రెండో సినిమా రామ్మోహన్ హీరోగా పెట్టి చేశారు, ప్రైవేట్ మాస్టర్ అని. అది సరిగ్గా ఆళ్ళ. అయితే వస్తాడనుకున్న రామ్మోహన్ కన్నా కృష్ణ గారే బాగా సూపర్ స్టార్ అయ్యారు. కృష్ణ గారు సినిమా తేనె మనసులు, కన్య మనసులు, తర్వాత మూడో సినిమా అనుకుంటా గూఢచారి 116. గూఢచారి 116తో మంచి ఎడికేళ్ళు కూడా. అసలు కృష్ణ గారి సినిమా ఆయన మొట్టమొదటి పాట క్లిక్ అయిన పాట ఏంటంటే, అందులో నేను అనుకుంటా గుంతలకడే గుంతలకడే గుమ్మ గుంతలకడే గుమ్మ అరే గుంతలకడే 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 గుమ్మ అని ఆ పాట వస్తూ ఉంటే భలే హుషారుగా ఉండేది ఆ పాట. తర్వాత మా ఫ్రెండ్ జి ఆనంద్ శ్రీకాకుళంలో ఈ కచేరీలో పాడుతూ ఉంటే భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. సో ఆ పాటతో బాగా ఫస్ట్ సాంగ్ ఆయనతో క్లిక్ అయింది అనమాట. ఈ నేరం శిక్ష చాలా బాగా ఆడిందండి, 100 days ఆడింది. తర్వాత నేను చేసినటువంటి సినిమా కిరాయి కోటిగాడు. కిరాయి కోటిగాడు క్రాంతి కుమార్ గారి సినిమా, కోదండరామరెడ్డి డైరెక్షన్. కోదండరామరెడ్డి గారి మూడో సినిమా ఇది. ఓకే. కోదండరామరెడ్డి గారి ఫస్ట్ సినిమా సంధ్య, రెండో సినిమా న్యాయం కావాలి, మూడో సినిమా కిరాయి కోటిగాడు. నేను సినిమా అయిపోయిగానే గుంటూరు వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటా. ఫ్యామిలీ గుంటూరులో, నా వైఫ్ అక్కడ జాబ్ చేస్తూ ఉంటుంది. సో నేను గుంటూరు నుంచి రాగానే క్రాంతి గారేమో ఏమయ్య బాంగ్రావ్ హోటల్లో 501లో సత్యానంద్ గారు ఉన్నాడు, ఆయన వెళ్ళు కథ చెప్తాడు, కథ వినరా అని అన్నాడు. అనంటే కారు వేసుకుని వెళ్ళి సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఆయన కథ చెప్పాడు. కథ చెప్తే ఇద్దరు రౌడీలు, వాళ్ళ బ్యాక్గ్రౌండు, వాళ్ళు కలవటం, కొట్టుకోవటం, ఇదంతా కథ చెప్తున్నాడు. చెప్తుంటే నాకు పెద్దగా రుచించలేదు. ఇంతలో క్రాంతి గారు వచ్చారు. ఏమైనా కథ ఎలా ఉంది అన్నాడు. అనంటే సార్ నేను హడావిడిగా వచ్చేసానండి, గుంటూరు వెళ్ళి రావాలి మళ్ళీ అన్నా. అనేసరికి లేపాడు. కథ ఎలా ఉందంటే గుంటూరు వెళ్ళి వస్తానంటావేంటి అని అడిచాడు ఆయన. అని తర్వాత నాకు ఏమో ఎక్కలేదండి కథ అది ఇది అన్నాను. సో నాకు నిజంగా పని ఉంది, గుంటూరు వెళ్ళి వచ్చా. గుంటూరు వెళ్ళి రాగానే మళ్ళా క్రాంతి గారు 501లో రూమ్లో ఉన్నాడు సత్యానంద్, కథ చెప్తున్నాడు వెళ్ళిరా అని. సరే వెళ్ళేసరికి సత్యానంద్ గారు కథ చెప్పారు. ఏంటి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేశాడు. రేప్ చేస్తే ఈ అమ్మాయి ఎదురు తిరిగి కోర్టు ఎక్కింది అన్నాడు. అనేసరికి అలా ఉండాలండి కథ అన్నాను నేను. ఆ రోజుల్లో అది రెవల్యూషన్ పాయింట్ కదా. రెవల్యూషన్ పాయింట్, అదే న్యాయం కావాలి కథ. సార్ కిరాయి రౌడీలు కూడా పెద్ద సక్సెస్ అయింది. అవునవును. అండ్ దానికి కోదండరామరెడ్డి గారే డైరెక్టర్. కానీ కోదండరామరెడ్డి గారితో కృష్ణ గారి రిలేషన్ ఎలా ఉండేది? ఎందుకంటే చాలా మంది ఖైదీ సినిమా కూడా ఫస్ట్ కృష్ణ గారికే కోదండరామరెడ్డి గారు తీసుకెళ్లారని, కృష్ణ గారు అంటే కోదండరామరెడ్డి గారికి అంత ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండేది? కృష్ణ గారు కోదండరామరెడ్డి గారి రిలేషన్ చాలా బాగుండేదండి. అందులో కోదండరామరెడ్డి గారు ఏంటంటే అజాత శత్రువు. ఆయన వాళ్ళ గొప్పతనం ఏంటంటే టెన్షన్ పడలేదు ఏమని, ఊరికే సరదాగా నవ్వుతూ ఉంటాడు. సో అది బాగా హెల్ప్ చేసింది ఆయనకి కోదండరామరెడ్డి గారు.
ఎవరు ఏమన్నా సరే పెద్ద సీరియస్గా పట్టించుకోడు. ఆయనలో ఉన్న సుగుణం ఏంటంటే ఒక ప్రేక్షకుడుగా ఆలోచిస్తాడు, ఒక డైరెక్టర్గా ఆలోచించడు, ఒక ప్రేక్షకుడుగా ఆలోచిస్తాడు. అది ప్లస్ పాయింట్ ఆయనకి. ఎండమూరి వీరేంద్ర అనేది చెప్తాడు, మనం హైఫోనిక్గా ఏది చెప్పినా సరే కాదు, ఇంకా సింపుల్గా ఉండాలి. సో ఒక ప్రేక్షకుడికి ఏం కావాలా అనేదే ఆలోచిస్తాడు ఆయన. అదే ఆయనకి ప్లస్ పాయింట్, అదే సక్సెస్ ఆయనకి అని చెప్తాడు. అయితే ఎన్ని హిట్స్, కిరాయి కోటి గారు పెద్ద పెద్ద హిట్, కృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు. తర్వాత కృష్ణ గారు ఒక సినిమా హీరోగానే కాకుండా అసలు కృష్ణ గారి వైభవం ఏం వైభవం అండి ఇప్పట్లో. అసలు ఒక సంచలనం కదా. ఒక సంవత్సరంలో 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి కృష్ణ గారివి. అంటే నెలకొక సినిమా రిలీజ్ అయిందనమాట. ఏంటి, ఎక్కడ చూసినా కృష్ణ గారి, ఏ స్టూడియోలో చూసినా కృష్ణ గారి. వేసే ఉదయం 7 o'clock నుంచి ఒక కాల్ షీట్, 1 గంట వరకు, 2 గంటల నుంచి 6 గంటల వరకు కాల్ షీట్, మళ్ళీ 6:30 నుంచి 9 గంటల వరకు, ఇంకా ఓపుకుంటే రాత్రి 2 గంటల వరకు పనిచేసేవాడు. నిద్ర సెట్లో నిద్రపోతే ఆ షాట్ కూడా తీశారు. అబ్బా, సెట్లో నిద్రపోతే ఆయన కదపబాకండి ఆయన మీద షాట్ తీశారు. ఆ షాట్ తీసింది కూడా విఎస్ఆర్ స్వామి గారు అనుకుంటా. ఈ షాట్ అయిపోయిన తర్వాత లేపారు ఆయన. సో డేరింగ్, డాషింగ్, అసలు ఒక ప్రపంచం అనమాట కృష్ణ గారు. అయితే ఆయనకి ఏంటంటే ఒక మంచి వర్చస్సు, మంచి రంగు, బంగారపు రంగు. సో ఎన్ని లైట్లు వేసినా సరే అలా ఉండేది ఆ రంగు. అంత ఎర్రగా మంచి పండులాగా ఉంటాడు, బాగా పండిన మామిడి పండులాగా ఉంటాడు. ఆయన కాంప్లెక్షన్ అద్భుతమైనటువంటి కాంప్లెక్షన్ కదా. తర్వాత ఏంటి ఆయన సినిమాలు, అల్లూరి సీతారామరాజు, దేవుడు చేసిన మనుషులు, నాగేశ్వరరావు గారితో హేమహేమీలు, తర్వాత పండంటి కాపురం, ఇటువంటి సినిమాలు. అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఇటువంటి సినిమాలు. అయితే ఈ ఎన్ని సినిమాలు తీసినా, ఎంత చేసినా కూడా తర్వాత ఆయనకి ఈ రిలీజులు, కలెక్షన్స్, ఇవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి ఆయనకి. అవునా? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత షేర్ వస్తుంది, అవన్నీ భలే కరెక్ట్గా చెప్తాడు. ముందే చెప్పేస్తాడు ఆయన. సో ఎవరన్నా వచ్చి ఎలా ఉంది సినిమా అడిగారనుకోండి, మెహర్బానీకి ఆ బ్రహ్మాండంగా ఉంది సార్ అంటే, ఎక్కడ బ్రహ్మాండంగా ఉందా, ఫ్లాప్ అయిందా మన సినిమా అంటాడు ఆయన. ఆయనే చెప్పేస్తాడు. తర్వాత అండి, ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ ఫెయిల్యూర్ మామూలే. అయితే ఒకసారి ఒక ప్రొడ్యూసర్ సినిమా ఫెయిల్ అయింది. ఆ ప్రొడ్యూసర్ కనిపించకపోయేసరికి కృష్ణ గారు హనుమంతరావు గారిని అడిగారు, అతను కనిపించట్లేదని. అతను కనిపించట్లేదు, ఎందుకు కనిపించట్లేదు అంటే, మొహం చెల్లక రాలేదు, మీకు కూడా బ్యాలెన్స్ ఇవ్వాలి కదా, అందుకోసం రాలేదు అదేందని చెప్తే, పిలవండి అని అతన్ని పిలిచి, ఏమయ్యా సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన కలవకుండా పోతే ఎలాగయ్యా, మళ్ళీ ఏదో చేసుకొని చెయ్యాలి కదా అది ఇది అని చెప్పి, ఏం చేస్తాను సార్, మీకే బ్యాలెన్స్ ఇవ్వాలి నేను, మళ్ళీ సినిమా తీయటానికి నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయంటే, అవి వస్తాయి లేవా, నువ్వు కావా సినిమా స్టార్ట్ చేయవా, నీకు డేట్స్ ఇస్తాను అని అతని చేత సినిమా తీయించి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఈయనే డబ్బులు పెట్టి, డిస్ట్రిబ్యూటర్స్కి చెప్పి, ఆ కాగితాల మీద అగ్రిమెంట్స్ మీద ఈయన సంతకం పెట్టి ఆయన చేత సినిమా దించాడు. అంత హెల్ప్ ఎవరు చేస్తారండి? సార్ ఎవరున్నారు సార్ అట్లాంటి హీరో? మీరు చెప్తుంటేనే నాకు ఒక రకమైన గూస్బంప్స్ వస్తుంది. తర్వాత సినిమా హెల్పింగ్ నేచరే కదండి. నాకు పర్సనల్గా ఒక హెల్ప్ చేశాడు ఆయన కృష్ణ గారు. సార్ నేను నంబూరు, గుంటూరు దగ్గర నంబూరు హై స్కూల్లో నా వైఫ్ జాబ్ చేస్తుంది. ఆవిడేమో సెకండరీ గ్రేడ్ నుంచి బీఈడీకి ప్రమోషన్ కావాలి. అక్కడ ఒక వేకెన్సీ ఉంది. అక్కడ ప్రమోట్ చేసి ఆ వేకెన్సీలోనే ఆవిడ అడ్జస్ట్ చేయొచ్చు. కానీ అక్కడ కొంచెం రాజకీయం చేసి అక్కడ హెడ్ మిస్ట్రెస్ ఒక ఆవిడేమో వేరే వాళ్ళని తెచ్చుకుందామని చెప్పి అక్కడ ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నేను ఇక్కడ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళా, పద్మాలయ స్టూడియోకి వెళ్ళి నమస్కారం అన్నాను. ఏం పంతులు గారు ఏంటి వచ్చారన్నారు. ఏం లేదండి, మీతో చిన్న విషయం మాట్లాడాలండి అన్న.
ఏంటి రండి అని అన్నాడు. అని అంటే వెళ్ళి మాట్లాడుతుంటే కూర్చోండి అన్నాడు. కూర్చున్నాను. సార్ నా వైఫ్ అక్కడ జాబ్ చేస్తుందండి, నంబూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో సెకండరీ గార్డ్ పోస్ట్లో ఉంది. బీడీ పోస్ట్ ఒకటి అక్కడ ఖాళీ అయింది, అక్కడ ప్రమోట్ చేసి అక్కడే వేస్తే బాగుంటుందండి, అది మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అని అన్నాడు. ఎవరికి చెప్పాలి అన్నాడు వెంటనే. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎడ్లపాటి వెంకట్రావు గారికి చెప్పాలండి, చెప్తే అయిపోద్దండి అన్న. అప్పుడు బంగారి ఇట్లా అని బంగారు గారిని పిలిచి ఎడ్లపాటి వెంకట్రావు గారికి ఫోన్ కలిపాను అన్నాడు. అనేసరికి ఆయన ఫోన్ కలిపి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వెంకట్రావు గారు బాగున్నారా అని క్షేమ సమాచారాలు మాట్లాడిన తర్వాత, ఇక్కడ జయకుమార్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడయ్యా, ఉన్నాడండి అన్నాడు. జయకుమార్ అంటే ఆయన ఫ్రెండ్ అంట, నేను ఆయన ఫ్రెండ్ అంట. మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, అతని వైఫ్ నంబూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తుంది, ఆవిడ బిఏ అక్కడ బీఈడి పోస్ట్ ఒకటి ఖాళీ అయింది, కాబట్టి ఈవిడ్ని ప్రమోట్ చేసి ఆ వేకెన్సీలోనే అడ్జస్ట్ చేయండి, మా ఫ్రెండే ఇతను అని చెప్పాడు ఆయన. అనేసరికి ఆయన ఓకే 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 అని ఉంటాడు. ఇంకేంటండి రాజకీయాలు ఎలా ఉన్నాయి తనంలో అది ఇది అని ఏదో మాట్లాడారు. సరే నువ్వు వెళ్ళు అయిపోద్ది అని అన్నాడు. ఆ రాత్రి బయలుదేరి గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. బంగారం సార్ మనిషి, నిజంగా బంగారం ఆయన. అంత ఆ హెల్పింగ్ నేచర్ బట్టే కృష్ణ గారి సినిమాలు ఒకసారి 9 సినిమాలు ఫ్లాప్ అయ్యాయండి వరుసగా. 9 సినిమాలు ఫ్లాప్ అయితే ఇక ఇంట్లో ఒకటి చెప్పేశాడు, ఇక నా పని అయిపోయింది, ఇక ప్రొడ్యూసర్ ఎవరు రారు నా దగ్గరికి అది ఇదని సొంతంగా పిసి రెడ్డి గారు భరద్వాజ గారు మొత్తం డైరెక్ట్ గుర్తులేదు, ఆయన డైరెక్షన్లో ఈ సినిమా చేశాడు. ఆ సినిమా 100 రోజులు ఆడి మళ్ళా లేచాడు ఆయన. మళ్ళా లేచిన తర్వాత మంచి మనిషికి మంచిగా జరుగుతుంది, మంచి మనిషికి మంచి రోజులని అదే. తర్వాత అండి నిజంగా కృష్ణ గారి గుడ్ విలే మహేష్ బాబు గారు కూడా పనిచేసిందని చెప్పుకోవచ్చు. కరెక్ట్, డెఫినెట్గా ఆయన చేసిన పుణ్యమే కదా. అవును. తర్వాత ఏంటి, సినిమా స్కోప్ చేసింది ఆయనే, కలర్ సినిమా తీసింది ఆయనే. తర్వాత అల్లూరి సీతారామరాజు, ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎంతమంది డైరెక్టర్లు, ఎన్ని షూటింగ్లు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇలా ఎక్స్పాండ్ చేసి పారేశాడు. ఏం వర్డ్ వాడారు సార్, కరెక్ట్. నిజంగా అసలు ఎంతమంది బతికారు కృష్ణ గారి పేరు చెప్పుకుని. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, అంటే ఆయన ఎదగడం కాదు, ఆయన ఎదుగుతూ పక్క తెలుగు సినిమానే లేపాడు ఆయన. అవును, టెక్నికల్ గా కానీ అన్ని ఆస్పెక్ట్స్ లో నిజంగా రియల్లీ గ్రేట్ పర్సన్. తర్వాత విజయ నిర్మల గారు ఒక పక్క డైరెక్షన్, ఈసి రెడ్డి గారు ఒక పక్క డైరెక్షన్, భరద్వాజ్ గారు ఒక పక్క డైరెక్షన్, ఆర్టిస్ట్ బాలయ్య గారు ఒక పక్క డైరెక్షన్. తర్వాత ఆయనకు ఉండేటటువంటి మరి అల్లూరి సీతారామరాజు, రామచంద్రరావు గారు, ఇటువంటి ఎంతమంది డైరెక్టర్స్ చేశాడు, ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్. అయితే గొప్పల అల్లూరి సీతారామరాజుకి ఒక 12 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు అండి. నేను కూడా అడిగాను, సార్ నేను చేస్తానండి అల్లూరి సీతారామరాజు మోన్ యాక్షన్ కూడా చేశాను, నేను చేస్తానండి అది ఇదేనంటే, ఇప్పటికే 12 మంది ఉన్నారు అని అన్నాడు ఆయన. సార్ ఒక చిన్న ప్రశ్న, అంటే ఇది నెంబర్ గేమ్ అనుకోవద్దు కానీ, బట్ చాలా మంది సీనియర్లు చెప్తారు ఒకానొక టైంలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారిని దాటి కృష్ణ గారు నెంబర్ 1 అయిపోయారు ఇండస్ట్రీలో. అంటే నేను వాళ్ళిద్దరి స్థానం గొప్పది నేను అట్లా అనట్లేదు కానీ, బట్ ఈయన నిజంగా వాళ్ళని దాటాడు ఒకానొక టైంలో అని చెప్పి చెప్తారు, కలెక్షన్స్ పరంగా కానీ సక్సెస్ఫుల్ పరంగా కానీ. అవునండి, అవును. తర్వాత ఆయన దాటాడు, తర్వాత దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు దేవదాసు ఎంత అద్భుతమైనటువంటి సినిమా అండి, ఎంత పేరు వచ్చింది నాగేశ్వరరావు గారికి. అవును, దేవదాసుని మళ్ళీ రీమేక్ చేయాలి అనేటటువంటి ఆలోచన రావటం, ఆలోచన వచ్చిన దాన్ని ప్రాక్టికల్గా పెట్టడం, ఎంత సాహసం అది. ఒక మొండి ధైర్యం. పోతే ఈయన దేవదాసు మీద నాగేశ్వరరావు గారు అప్పుడు అమెరికాలో ఉండి దేవదాసు రిలీజ్ చేయించాడు పోటీకి, సెకండ్ రిలీజ్. ఆ దేవదాసు మీద ఈయన దేవదాసు ఓడిపోయింది. ఓడిపోతే కొన్నాళ్ళు నాగేశ్వరరావు గారికి ఈయనకి మాటలు లేవు, అంటే మాట్లాడుకోవటం తటస్థపడలేదు.
ఒకసారి ఏం చేశాడు, సడన్గా కృష్ణ గారు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఇలా వచ్చావు అన్నాడు నాగేశ్వరరావు గారు. అనేసి మీతో సినిమా తీద్దామని వచ్చాను అన్నాడు. నాతో సినిమా తీస్తావా? అవునండి మీతోనే సినిమా తీస్తానా అని హేమ హేమీలు సినిమా తీశాడు నాగేశ్వరరావు గారితో. అది పెద్ద హిట్గా, అది కూడా హిట్టే. తర్వాత రామారావు గారు దానవీరస్వర కథ తీస్తున్నాడు. అప్పుడు ఈయన ఏం చేసి కురుక్షేత్రం సినిమా తీశాడు. సో దానవీరస్వర ఆ సినిమా మీద ఈయన కురుక్షేత్రం పోయింది. అంటే మరీ అంత ఫ్లాప్ కాదు, పర్వాలా, దానంత ఆడలేదు. ఆడలా. ఈయన కొన్నాళ్ళు అయిన తర్వాత రామారావు గారికి కృష్ణ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది. అయినా కూడా వెళ్ళి రామారావు గారి దగ్గరికి వెళ్ళి రామారావు గారితో దేవుడు చేసిన మనుషులు సినిమా తీశాడు. దానికి ముందు వెనక నాకు కరెక్ట్గా తెలియలేదు, కానీ రామారావు గారితో కూడా సినిమా తీశాడు. నాగేశ్వరరావు గారితో కూడా సినిమా తీశాడు ఆయన. అయితే మొత్తం సినారియాలో కృష్ణ గారు మనిషి ఎంత మంచోడో, ఎంత బంగారమో, ఆయన కోపం వస్తే ఆయన కోపం కూడా అంతే స్థాయిలో ఉంటుందని చెప్తారు. మీరు ఎప్పుడైనా ఆయన కోపాన్ని ఫేస్ చేశారా సెట్లో కానీ చూడడం కానీ? ఆయనకి కోపం వస్తుందన్న సంగతి నేను ఫస్ట్ టైం తెలుసుకోవటం. అవునా? ఆయనకి కోపం రావటం నేను ఎప్పుడు వినలేదు అసలు. ఏదన్నా వస్తే విసుక్కుని ఉంటాడు, తప్పించుకుంటాడేమో, కానీ బాగా అలగతారంట ఆయన. అలకలన్నీ ఇంట్లో ఉంటాయి. తర్వాత వర్క్ అండి. ఆయన అసలు ఖాళీగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదేమో. తర్వాత ఆయనకి ఏంటంటే పక్కన ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. రామలక్ష్మణులకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. రామలక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు, వాళ్ళు నలుగురు అయితే వీళ్ళు ముగ్గురే. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని చూసుకునేవాళ్ళు. తర్వాత ఎవరు వెళ్ళినా ఏ హెల్ప్ అడిగినా చేసేవాడండి కృష్ణ గారు. ఆ విషయంలో హీఈస్ వెరీ గ్రేట్. తర్వాత ఇండస్ట్రీలో కృష్ణ గారు దేవుడు 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 అని అంటారు. ఈయన ఏలూరులో కాలేజీలో చదువుకునేటప్పుడు చాలా నెమ్మదిగా ఉండేవాడంట. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసేవాడంట. మనిషి ఎర్రగా ఉంటాడు, సార్ మంచి ఉంగరాలు జుత్తు అని కామ్గా ఉండేవాడంట. అప్పుడు ఆయనకి దేవుడు అని పేరు పెట్టారంట. అయితే అక్కడే వచ్చింది పేరు. ఆయన క్లాస్మేట్ ఏమో మురళీమోహన్ గారు. అక్కడ మురళీమోహన్ గారు అచ్చం ఆ దేవుడు అని పేరు పెట్టారు అప్పుడు కాలేజీలో ఆయనకి. నిజంగా ఎవరు పెట్టారు కానీ ఆ పేరు నిజంగా ఇండస్ట్రీలో దేవుడై కూర్చున్నాడు కృష్ణ గారు. ఎవరన్నా వెళ్ళి అడగటం పాపం అండి. పాజిటివ్గా స్పందించేటటువంటి గొప్ప మనసు ఆయనది. సూపర్. అంటే మీరు అంటే ఇది ఎంతసేపు మాట్లాడుకున్నా ఇది తనివి తీరదు సార్, ఎందుకంటే అంత గొప్ప మనిషి. చాలా మంచి విషయాలు కృష్ణ గారి గురించి మాకు తెలియజేశారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.